ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించునుగాక అని చెప్పాను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యాకోబు పలికినటువంటి మాటలు. సందర్భం ఏంటంటే, మరి యాకోబు యొక్క కుమారుడైనటువంటి యోసేపు యాకోబు వృద్ధాప్యం ఉన్న సమయంలో తన ఇద్దరు కుమారులను తీసుకొని వచ్చి తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి తండ్రికి ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు మందగిచ్చి చూపు మందగించినందువలన చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. తీసుకొచ్చినప్పుడు మరి యాకోబు అడుగుతున్నాడు, వీరెవరని అన్నప్పుడు యోసేపు చెప్తున్నాడు కదా, వీరు నా కుమారులు, నా తండ్రి, వీరిని ఈ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పినప్పుడు అంటున్నాడు కదా, వాళ్ళిద్దరిని నా దగ్గరకు తీసుకొని వారిని దీవిస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు అంతేకాదు, ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇశ్రాయేలు, మరి నేను నా వృద్ధాప్యంలో చూడలేని పరిస్థితిలో ఉన్నాను, నేను అసలు నిన్నే చూస్తానో లేదనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి నేను నిన్ను మాత్రమే కాదు నీ కుమారులను కూడా చూచే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పని మరి ప్రభువుని స్తుతించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరి యోసేపు తన కుమారులిద్దరిని తీసుకొని తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారిని, పెద్ద కుమారుణ్ణి మరి యాకోబు యొక్క కుడి చేతి వైపు, చిన్న కుమారుణ్ణి ఎఫ్రాయిని ఎడమ చేతి వైపు నిలబెట్టినప్పుడు యాకోబు దీవించేటప్పుడు ఏం చేశాడంటే, యుక్తిగా తన చేతులు క్రాస్గా పెట్టి పెద్దవాడి మీద ఎడమ చేతిని, చిన్నవాడి మీద కుడి చేతిని పెట్టి ఆశీర్దించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాన్ని సరిచేయాలని ప్రయత్నిస్తాడు యోసేపు, కానీ తండ్రి ఆ విధంగానే చిన్నవాడినటువంటి ఎఫ్రాయిం మీద కుడి చేతిని పెట్టి, మనష్షే మీద ఎడమ చేతిని పెట్టి వారిని ఆశీర్దిస్తూ పలికినటువంటి ఈ మాటలు అంటున్నాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుంటారో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అని చెప్పని ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే అబ్రహామును ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటూ పితరుల దేవుని స్తుతిస్తూ, అబ్రహాం ఇస్సాకుల్ని ఎవరు నడిపించారో, నన్నెవరు నడిపించారో, ఇంతవరకు నన్ను ఎవరు పోషించారో, మరి నాకు ఎదురైనటువంటి సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించినటువంటి దూత ఈ బిడ్డలను కూడా ఆశీర్దించును గాక. మరి నా పేరు అబ్రహాం ఇస్సాకులను, నా పితరుల పేరును కూడా వీళ్ళకి పెట్టబడును గాక. భూమి యందు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పి వారిని ఆశీర్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యాకోబు పలుకుతున్నటువంటి శ్రేష్టమైన మాట, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించినటువంటి దూత అంటున్నాడు. మరి పితరులైనటువంటి వారు ప్రభు పైన ఆనుకొని జీవిస్తూ ప్రభు కృపను అనుభవించిన తర్వాత ప్రభు చేసిన మేలు వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తున్న విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాకోబు మాత్రమే కాదు, దావీదు కూడా రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనం అంటాడు కదా, సకలమైన ఉపద్రవములను నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అంటాడు. అక్కడ సమస్తమైన కీడులో నుంచి తప్పించిన దూతని యాకోబు అంటే, దావీదు సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అంటున్నాడు. ప్రభు యొక్క ప్రేమను రుచి వాళ్ళు ఈ విధంగా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆ నమ్మకత్వాన్ని, యథార్థతను స్తుతిస్తూ ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో ఇంతవరకు మనకు చాలిన దేవుడిగా నడిపించిన దేవుని ప్రేమను తలపోసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ, మన పితరుల దేవుడు, మనల్ని ఆశీర్వదించిన దేవుడు, ఇక్కడ అబ్రహాం ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడు, యోసేపు కుమార్ని ఆశీర్వదించిన దేవుడు మన బిడ్డలను కూడా ఆశీర్వదించాలని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాని పాదంలో కొందనాలు. ఉదయకాలం తండ్రి, మేము చేయి పని పాటలో రాకపోకల్లో తోడుగా ఉండండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్లు చేసుకుంటున్నాం బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు మా జీవితాల్లో తోడుగా నడిపించారు. ఇక ముందు కూడా మీరు నడిపించి ప్రతి వారి పట్ల కృపిస్తరింప చేయమని, బలహీన ముట్టి స్వస్థపరచమని, దుఃఖులను ఓదార్చమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.